అందరి సహకారంతో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అన్నారు. ఏకేయు ఇన్ఛార్జ్ వీసీగా డివిఆర్ మూర్తి ఒంగోలులోని విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీని యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతనంగా ఏర్పడిన యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మూర్తి తెలిపారు. విశ్వవిద్యాలయంలో సిబ్బంది కొరత ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఉపాధి అందించే కోర్సుల పట్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. తనను ఇన్ఛార్జ్ వీసీగా నియమించిన రాష్ట్ర గవర్నర్కు, సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీకి వేసినందుకు వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి. రెండోది, కొత్త యూనివర్సిటీ, డెవలప్ అవుతున్న యూనివర్సిటీ,
ఈ యూనివర్సిటీ ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కనుక దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి, మినిస్టర్స్కి, బ్యూరోక్రాట్స్కి అందరికీ బాధ్యత ఉంది కనుక వాళ్ళందరూ ఈ యూనివర్సిటీని తీర్చిదిద్ది పైకి తీసుకురావాలని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే యూనివర్సిటీ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ మొదలుపెట్టారు డిగ్రీ పీజీలో అని చెప్పేసి నాకు తెలుస్తుంది. ఒకటి. ఇది ఇంకా రాబోయే రోజుల్లో అడ్మిషన్స్ బాగా పెంచి ఏం చేయాలంటే స్టూడెంట్స్ని ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి ప్రజలకి అది స్టూడెంట్స్కి పనికొచ్చేటువంటి కోర్సెస్ ఎక్కువగా మనం రన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి. తర్వాత అటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అంటే ఒంగోలులో ఒక యూనివర్సిటీ వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ బయట వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు మనం ఇక్కడ క్రియేట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది. అయితే ఈ బాధ్యత క్రియేట్ చేయడానికి ముందు మనం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ కొత్తది అవడం వల్ల ఏమైందంటే ఇక్కడ బిల్డింగ్లు కానీ స్టాఫ్ కానీ లేదా ఫైనాన్షియల్స్ కానీ ఏమి ఉండవు ఎక్కువగాను. అయితే ఇవి గవర్నమెంట్ ఉదారతతో ఏం చేయాలంటే ఎక్కువగా ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇచ్చినట్లయితే వీటిని అపాయింట్ చేయడానికి, ఫుల్ టైమ్ స్టాఫ్ని అపాయింట్ చేయడానికి, ప్లస్ బిల్డింగ్లు కట్టడానికి, అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు రాసి ఉన్నారు, మళ్ళీ మనం రిమైండ్ చేస్తూ లెటర్స్ రాస్తాం ఎక్కువగా మనకి ఫైనాన్స్ ఇవ్వాలని చెప్పేసి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 18 యూనివర్సిటీల్లో చిన్న యూనివర్సిటీ అవ్వటం, దానివల్ల కొత్తగా యూనివర్సిటీ రావటం వల్ల ఏమవుతుంది, మొదట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి మనకి. అంటే మా ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసరికి ఇంచుమించు 100 సంవత్సరాలు మేము సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మొట్టమొదటి రోజుల్లో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే బిల్డింగ్లో లేక, స్టూడెంట్స్ లేక, తర్వాత ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకుంటూ డెవలప్ అయిన యూనివర్సిటీ అది. ఒక 100 సంవత్సరాలు ఉన్న యూనివర్సిటీని మనం లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా స్టార్ట్ అయిన యూనివర్సిటీతో పోల్చుకోలేము మనం. ఇది చాలా చిన్న యూనివర్సిటీ కనుక దీనికి ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టి యూనివర్సిటీని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత, బాధ్యత మన మీద ఉందనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఒకటి. నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీగా వేసిన తర్వాత నా ప్రయత్నం నేను డిఫరెంట్గా చేస్తాను. ఇక్కడ యూనివర్సిటీ డెవలప్ అవ్వడం కోసం, అభివృద్ధి చెందడం కోసం, లోకల్ వాళ్ళతో మనం మంచి ర్యాపో పెట్టుకుని లోకల్ లీడర్స్తో మనం కలుపుకుంటూ వెళ్ళిపోతూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా మిగతా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి యూనివర్సిటీలో, అవి రాబోయే రోజుల్లో అవి సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఉన్న 16 కోర్సులు ఉన్నాయని చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఇంకా కోర్సులు పెంచుకోవాలి. అది పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే స్టాఫ్ ఒక రిక్రూట్మెంట్ తక్కువ ఉంది కనుక కోర్సెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టాఫ్ లేకుండా అయిపోతుంది. స్టాఫ్ లేకపోతే కోర్సెస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ రారు. ఈ రెండు ఒకదానికొకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అందుకని కోర్సెస్ స్టార్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు, దాంట్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ స్టాఫ్ లేకుండా కోర్సెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, రేపు స్టూడెంట్స్ మళ్ళీ మా మీద వచ్చే ఇబ్బంది ఉంది కనుక కానీ ప్రయత్నం చేస్తాం. మేము కోర్సెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం, స్టూడెంట్స్ని ఎక్కువ మంది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ బాధ్యత అది స్టాఫ్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత స్టేట్ గవర్నమెంట్కి ఉంది. పర్మనెంట్ స్టాఫ్ని ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ పోస్టులు శాంక్షన్ చేస్తే ఎన్ని డిపార్ట్మెంట్ అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అది ఇబ్బంది కాదు మనకి. అది అయితే అదే కోర్సెస్ ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే పాత కోర్సెస్లా కాకుండా కోర్సెస్ని మోడర్నైజ్ చేసుకుని కొంత అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే వెళితే ఏమవుతుందంటే కోర్సెస్ మార్కెట్లో బాగా ఉపయోగపడతాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కనుక అటువంటి కోర్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సాంప్రదాయంగా ఉన్న కోర్సులు కూడా మనం ఎంకరేజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అది మనం మర్చిపోకూడదు. మనం అంటే పాత కోర్సెస్ అవసరం లేదన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటే ఉండొచ్చేమో కానీ అది పనికిరాదు. రెండు కలుపుకుని మనం వెళ్ళవలసిన అవసరం మనకి ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నేను ఇంకా ఇప్పుడే సంతకం పెట్టాను కనుక ఆరోపణలు నేను సమాధానం చెప్పలేను. ఇంకా నేను యూనివర్సిటీలో ఇంకా దృష్టి పెట్టి నేను ఇంకా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఇంకాను ఉన్న తర్వాత నేను ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చినప్పుడు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఆరోపణలు వస్తూ ఉంటే అది ఏ పద్ధతిలో ఉన్నాయనేది మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు ఇప్పుడు సంతకం పెట్టి వచ్చాను కనుక నేను మీకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను.